నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఆ ట్రాక్టర్ ఎక్కడిది? 3 రోజుల క్రితం ఎవరిక్కడ ఆ ట్రాక్టర్ ను వదిలి వెళ్లారు? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? 1 కాదు 2 కాదు 3 రోజుల క్రితం పూసాలలోని శాస్త్రీనగర్ టెంపుల్ వెనకాల ఉన్న చెరువు పక్కన ఓ ట్రాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. 3 రోజుల నుండి ట్రాక్టర్ అక్కడే ఉండడంతో సర్పంచ్ లంక శంకర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత 3 రోజుల నుండి పూసాల గ్రామం శాస్త్రీనగర్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువు పక్కకుంటి మహీంద్రా 265DI ట్రాక్టర్ను పెట్టినట్టుగా స్థానికుల సమాచారం మేరకు మేము పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేదలకు అండగా ఉండేందుకే ప్రభుత్వం ఆసరా పథకం ప్రవేశపెట్టిందన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ మండలం నేరుకుల గ్రామ పంచాయతీ ఆవరణలో ఆసరా పెన్షన్లను ఎంపీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అర్హులైన వారికి లిస్టులో పేరు లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు ఎంపీపీ. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేస్తామన్నారు ఎంపీపీ. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజమల్లయ్య, టీఆర్ఎస్ నేత వైకుంఠపతి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు. పేదలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఆసరా పథకాన్ని పెట్టింది. కొంతమంది పేదవారికి కూడా అన్యాయం జరిగింది, మరి కొంతమంది ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది. వాళ్ళంటే అన్ని కూడా మేము దృష్టిలో తీసుకుంటున్నాం, పరిగణలోకి. ఎందుకంటే మాకు ఏ విధంగా కేసీఆర్ గారు ఆదేశం ఇచ్చారంటే ఇందులో ఒక రాజకీయ నాయకుల జోక్యం ఉండద్దు, సర్పంచులని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, వార్డు సభ్యులని, కేవలం ఒక అధికారులకే ఆదేశాలు ఇచ్చాడు. దయచేసి నీరుకుల గ్రామ ప్రజలందరూ కూడా తెలియపరిచేది ఏమనగా, ఎవరికైనా కానీ నిరుపేదలైన వారికి అన్యాయం జరిగితే వెంటనే గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురండి. వీలైతే మనం ఒక అఖిల కమిటీ సమావేశాన్ని ఏర్పరిచి గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరికీ మనం పెన్షన్ ఇవ్వడానికి మీరందరూ కూడా సహకరించాలి. ఎమ్మెల్యే గారు కూడా త్వరలోనే మన మండలంలో పట్నే సదరం యొక్క క్యాంపు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు కలెక్టర్ గారితో. అప్పుడు చేసినప్పుడు మీరందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియపరుస్తున్నాం. మనం తెలంగాణ వచ్చి 6 నెలలు కాలేదు, 5 నెలలు కాలేదు, 3 నెలలు కాలేదు. ఇవన్నీ ఎక్కడైతే ఎట్లయితే ఏం చేస్తే మనకు బాగుంటుంది కావచ్చు అనే ఆలోచన లేకుండా ఇవాళ అందరూ మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ 1000 రూపాయలు పెంచితే ఇవాళ 200 ఇస్తే ఒకరికి 1000 వస్తుంది. అంటే 5 రేట్లు ఎక్కువ. 5 రేట్లు ఎక్కువ అంటే 5గురికి ఇవ్వచ్చు 200 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఇవాళ ఊళ్ళో 200 మందికి వస్తుంది. నేర్కుల గ్రామంలో అంటే 1000 మందికి ఇవ్వచ్చు. బాధ్యత ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ కానీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ ఇప్పించే జిమ్మేదారు తీసుకున్నామంటున్నాను. అన్ని పార్టీలు కోరుతున్నాం, ఇప్పించాలి. పేదోళ్ళకు రావాలి, పేదోళ్ళకు అందరికీ రావడాలి. మనందరం రాని వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మేము గ్రామ సర్పంచ్ గా మరియు మా వార్డు సభ్యులు అందరి తరఫున తప్పకుండా మేము శ్రద్ధ తీసుకొని రాని వాళ్ళు అర్హులు ఎవరున్నా కూడా ఇప్పించడానికి మేము శాయశక్తుల ప్రయత్నిస్తామని. మన గ్రామానికి 24 గంటల కరెంట్ లేక కేవలం 4 గంటల్లో గ్రామ
మొత్తానికి నీటి సరఫరా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మనకు సహాయం చేసి 24 గంటల విద్యుత్ సరఫరాను మన ఏది గ్రామ నీటి సరఫరాకు అందిస్తారని మీ అందరి చప్పట్ల ద్వారా మేడం అడుగుతున్నాను. మరి దీనికి మేడం తప్పకుండా మనకు సహకరించాలి. అట్లాగే మన గ్రామం చాలా చిన్న గ్రామం, అట్లాగే ఇక్కడ కొంత అస్తవ్యస్తమైనటువంటి నీటి సరఫరా లైన్లు కానీ, మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ లేక కొంత అసౌకర్యంగా ఉంది. ఈ విషయంలో మేడం గారికి రాబోయేటువంటి నిధుల నుండి మన గ్రామానికి కొంత పెద్ద మొత్తంలో కేటాయించి మన గ్రామ ప్రజలకు మేడం తన కృపను చూపించాలని. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ పంచాయతీ ఆవరణలో కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అన్ని వ్యాధులకు సంబంధించిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో 30% రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు ఆసుపత్రి నిర్వాహకులు. ఉచిత వైద్య సేవలు గ్రామ ప్రజలకు అందించినందుకు సర్పంచ్ రౌతు బాపు, ఎంపీటీసీ మైలారాం నారాయణ ఆసుపత్రి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదర్శ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఎందుకు పెట్టామంటే ఊళ్ళో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెట్టాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉచిత వైద్యశాలలో వచ్చిన వాళ్లకు ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోకుండా చూస్తాం. ఇంకోటి ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళకు 30% ప్రతి రాయితీ ఇస్తాం. అంటే ఎక్స్రే తీసుకున్నా కూడా ఏది కానీ ఏ టెస్ట్ చేసినా కూడా 30% రాయితీ ఇవ్వడానికి జరుగుతుంది. వాడు మా దగ్గర కీళ్ళ నొప్పులకు కానీ, జ్వరం కానీ, దగ్గు, దమ్ము, అన్ని కిడ్నీ వ్యాధులకు కానీ, డయాలసిస్ కానీ, ఛాతి సంబంధించిన వ్యాధులు కానీ, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సమస్యలు కానీ అన్ని వ్యాధులకు 30% రిబేట్ ఇచ్చి ఆ టెస్టులకు అన్ని 30% రిబేట్ ఇస్తాం. అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ కనుకుల గ్రామంలో కూడా మేము పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలంటే మా అడ్రస్ కళ్యాణ మండపం అంటే పద్మనాభ కళ్యాణ మండపం ఎదురుగా ఆదర్శ హాస్పిటల్. ఇక్కడి నుంచి ఎవరన్నా మేజరు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి రావడానికి అంబులెన్స్ సౌకర్యం కూడా మేము చేస్తాం. గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించినందుకు వారికి మా కనుకుల గ్రామ ప్రజల తరఫున, మా గ్రామ పంచాయతీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా గ్రామం తరఫున మేము వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మా గ్రామ ప్రజలలో మన హాస్పిటల్కి వచ్చినట్లయితే వారికి 30% రాయితీ కల్పిస్తామని చెప్పారు. కానీ ఆ 30%ని ఒక 40%కి పెంచి, ఎందుకంటే ఆ హాస్పిటల్ నిర్వహించుతున్నటువంటి వాళ్ళు మా ఊరి గ్రామస్తుడు కాబట్టి మాకు ఈ యొక్క అవకాశం కల్పించాల్సిందిగా తమ ద్వారా ఆ హాస్పిటల్ వాళ్ళను వేడుకుంటున్నాము. ఆసరా పెన్షన్లు నిరంతర ప్రక్రియ. లిస్టులో పేరు రాని వారు అధైర్యపడి ఆందోళన చెందవద్దన్నారు సర్పంచ్ పెద్ది అనిత సమ్మయ్య. ఎలిగేట్ మండలం సుల్తాన్పూర్ లో ఆసరా పెన్షన్లను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె వరలక్ష్మి శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు సంజీవరావు, మోహన్ రావు, బాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. మన సుల్తాన్పూర్ గ్రామంలో ఎవరికి కూడా పెన్షన్లు ఇంకా కూడా వారు అర్హులై ఉండి ఎవరు తప్పిపోయినా కూడా వాళ్ళకి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది, మా ప్రభుత్వానికి. మేము కూడా మా ప్రభుత్వంతో మాట్లాడి
ఎవరికైనా అర్హులు ఉండి పెన్షన్లు తప్పిపోయిన వాళ్ళు ఎవరు కూడా బాధపడవద్దు. వాళ్ళకు కూడా పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాము, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మా సుల్తాన్పూర్ గ్రామంలో